ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మొత్తానికైతే కావ్య వేసిన డిజైన్స్ చాలా బాగా ఉండటం వల్ల సామంత్ అయితే ఇక అవి చూసి అనవసరంగా రాజ్ ఇంత మంచి కావ్యని ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడు. ఇప్పుడు ఈ డిజైన్స్ తీసుకొని వెళ్ళి నేను అందరికంటే ముందు మన కంపెనీ ఉండేలాగా మొదటి స్థానంలాగా ఉండేలాగా చేస్తాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అవార్డు కూడా మన కంపెనీకే వచ్చేలాగా చేసుకుంటాను. ఈ డిజైన్స్ ఇంత బాగా వేసిందని నేను అసలు ఊహించలేదు అనగానే, బేబీ మరేమనుకున్నావు? కావ్య టాలెంట్ నాకు బాగా తెలుసు, వెరీ టాలెంటెడ్. ఆ టాలెంట్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో బాగా తెలిసి ఈ రకంగా మన కంపెనీ కానట్టుగా తనకి ఇక్కడ జాయిన్ అయ్యేలాగా చేశాను అని చెప్పి ఆ డిజైన్స్ తీసుకొని ఇక బయలుదేరుతారు. ఇక్కడ రాజ్ పరిస్థితి ఇక చాలా ఘోరంగా ఉంటుంది. ఆఫీస్లో శృతి వీళ్ళందరూ కూడా ఇచ్చిన డిజైన్స్ రాజ్కి అస్సలు నచ్చవు. అవన్నీ రిజెక్ట్ చేసి మంచి డిజైనర్ని తీసుకురావాలన్న టైం లేదు. అలా అని చెప్పి ఆ కళావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతిమలాడే పని లేదు, నేనే డిజైన్స్ గీస్తాను అని చెప్పి నిర్ణయించుకుంటాడు రాజ్. అయితే ఇక రాజ్ డిజైన్ వేస్తూ ఉంటే కావ్య మొహం గుర్తుకొస్తుంటుంది, కావ్య చేష్టలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక మొత్తానికైతే పేపర్ మీద కావ్య బొమ్మనే గీస్తాడు రాజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఇదేంటి, కళావతి బొమ్మని గీశాను, కళావతి నా నెత్తిన ఎక్కి కూర్చుంది, ఈ ప్లేస్లో నుంచి దిగి వెళ్ళట్లేదు ఈ కళావతిని అని చెప్పి ఇక పేపర్ని చింపబోతుంటే ఇంతలోనే అపర్ణ వస్తుంది. ఒరే రాజ్ ఏం చేస్తున్నావు అనగానే, అది మమ్మీ అని చెప్పి అనగానే ఇందిరాదేవి, నేను చెప్తాను అపర్ణ, వీడు ఈ మధ్య పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు, పైకి కావ్య ఇష్టం లేదు అంటాడు, పేపర్ మీద కళావతి అని రామకోటి రాస్తాడు, ఇప్పుడేమో ఏకంగా ఏదో చేసే ఉంటాడు, ఎందుకురా పేపర్ని చింపేబోతున్నావు అని చెప్పి ఇక లాక్కుంటుంది ఇందిరాదేవి. ఒక్కసారిగా కావ్య ఫేస్ని గీసేసరికి, కళావతి బొమ్మని నీ పేపర్ మీద ఎందుకు రాస్తున్నావు? నువ్వు వేసేది డిజైన్సా లేదంటే మనుషుల బొమ్మలా? అయినా ఈ కళావతి అంటే నీకు ఇష్టం లేదు కదా, మరి నీ వైట్ పేపర్ మీద కళావతిని ఎలా బొమ్మగా గీసావు అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది. దానికి సమాధానం చెప్పలేడు రాజ్. అయితే ఇక వెంటనే అపర్ణ, ఒరే రాజ్, ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని నీ భార్యని తీసుకొని రా, నీ మనసులో ఉన్న ప్రేమని ఎందుకురా లోపలే చంపుకుంటావు? సంవత్సర కాలం పాటు మీ ఇద్దరూ ఎడబాటులోనే ఉన్నారు, ఒక గదిలో ఉన్న ఏ రోజు కూడా ప్రశాంతంగా లేరు, ఇప్పుడేమో ఈ మధ్యకాలంలోనే ఒక్కటవ్వబోయి మళ్ళా విడివిడిగా అయిపోయారు. ఎందుకురా ఇదంతా? నా కోసమే కదా, నాకేదో జరిగిపోతుందని ఇక నీ భార్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణమయ్యావు. ఇప్పుడు నేను నా కోడల్ని తీసుకురమ్మని ఎంత ఇదిగా అడుగుతున్నా అసలు కనీసం పట్టించుకోవట్లేదు. ఇదేనా నీ తల్లికి ఇచ్చిన గౌరవం? రాజ్, నాకు నా కోడలు కావాలి. కంపెనీ గురించి ఇంటి గురించి క్షుణ్ణంగా తెలిసిన కావ్య లేకపోయేసరికి చూసావా ఇల్లు అటు కంపెనీ ఏ రకంగా అయిపోయిందో అని చెప్పి అపర్ణ అయితే బాగా బ్రెయిన్ వాష్ చేస్తుంది రాజ్కైతే. రాజ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు, సమాధానం కూడా చెప్పలేడు. ఇక వెంటనే ఇందిరాదేవి, పదాపర్ణ, వాడు తెలుసుకొని వాడి మనసుని ఇక అర్థం చేసుకునేలాగా చేసుకొని వాడికి వాడే కావ్యం తీసుకొని వస్తాడు అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇక మొత్తానికైతే ఇన్ఫోలోకి వెళ్ళి కావ్య ఇచ్చిన డిజైన్స్ అనామిక అలాగే సామంత్ అయితే సబ్మిట్ చేస్తారు. రాజ్ ఇక నార్మల్గా ఒక డిజైన్ గీసి సబ్మిట్ చేయడానికి వస్తాడు. ఇంతలోనే ఇక రాజ్తో పాటు ఇక స్వప్న రుద్రాణి కూడా వస్తారు. ఎందుకంటే స్వప్న హాస్పిటల్కి వెళ్ళాలని ఇక వస్తూ ఉంటే ఇంట్లో అందరి దగ్గర మంచి అత్తగా మార్కులు కొట్టేయాలని ఇష్టం లేకపోయినా హాస్పిటల్కి రావటం జరుగుతుంది రుద్రాణి. ఇక మొత్తానికైతే హాస్పిటల్ వరకు వెళ్ళి వస్తూ మధ్యలోనే రాజ్ కనబడేసరికి రాజ్తో మాట్లాడుతూ, ఏంటి రాజ్ ఇక్కడున్నావేంటి అనగానే, ఇన్ఫోకి నా డిజైన్స్ ఇవ్వడానికి వచ్చాను స్వప్న, మీరేంటి అనగానే, మేము కూడా ఈ పక్కనే హాస్పిటల్లోకే వచ్చాము, సరే ఇప్పుడు లోపలికి పదండి అని చెప్పి ఇక రుద్రాణి అలాగే స్వప్న కూడా రాజ్తో పాటు బయలుదేరుతారు. రాహుల్ కూడా వస్తాడు.
ఇక ఇక్కడ పరిస్థితి చూస్తే గబా ఆటో ఎక్కి దిగి డబ్బులు ఇచ్చి ఫాస్ట్గా లోపలికి వస్తుంది స్వప్న. ఎందుకంటే తను డిజైన్స్ వేసింది 5 డిజైన్స్ అయితే అందులో 4 మాత్రమే ఇక సబ్మిట్ చేసేసరికి అయ్యో అసలైన డిజైన్ మర్చిపోయానే అని చెప్పి ఒక్కసారి చూసుకునే లోపలే కారు బయలుదేరిపోతుంది. ఇక అక్కడ ఉన్న స్టాఫ్ని అడిగితే పాలనా చోట ఇన్ఫో అని చెప్పి అడ్రస్ చెప్పగానే ఇక కావ్య సరాసరి అక్కడికే వెళ్తానని చెప్పి ఇక తెలియకుండానే అక్కడికి వస్తుంది. ఇక కావ్య లోపలికి రాగానే ఎదురుగుండా ఇక రాజ్ అలాగే రుద్రాని స్వప్న కనిపిస్తారు. ఇక స్వప్న కావ్య అని చెప్పి దగ్గరకు వస్తే వెంటనే స్వప్నక్క అని చెప్పి చాలా ఆప్యాయంగా ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక రుద్రాని వెంటనే కూడా ఏంటి కావ్య ఇక్కడ రాజు ఉన్నాడని తెలుసుకొని ఇక్కడికి నిన్ను తీసుకొని వచ్చినట్టుగా ఏదో వచ్చావు, ఇక్కడికి నిన్ను బ్రతిమలాడి తీసుకొని వెళ్తాడేమో అనుకుంటున్నావేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళా నువ్వు ఆ ఇంటికి రాలేవు అనగానే నేను ఎక్స్పెక్ట్ చేశాను, మీరుండగా ఆ ఇంటికి నేనెలా వస్తాను, మీరు రానిస్తారా ఏంటి, చెప్పుడు మాటలు చెప్పి మనుషుల్ని బంధాల్ని తెంపేస్తారు కదా, అలాగే మీరు కూడా మీ బంధాన్ని తెంచుకున్నారు కదా అని చెప్పి ఇక కావ్య కూడా బాగానే ఇస్తుంది కోటింగ్ అయితే. ఇక వెంటనే రుద్రాని అట్లా చూస్తూ ఉంటే అత్త ఏంటి ఎక్స్ట్రాలు పోతున్నావు, కుటుంబంలో అన్నాక కలహాలు కలతలు వస్తాయి, నిజానికి కావ్య ఇల్లు వదిలి వెళ్ళిపోవటం ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు, కానీ ఇంట్లో అందరూ కూడా కావ్య ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు, మీరు మాత్రం ఆ ఇంటికి ఇక ఎప్పటికీ రాలేవని అంటున్నావంటే నువ్వే ఏదో కిరికిరి చేసుంటావు, మా చెల్లి ఇంట్లో నుంచి వెళ్ళడానికి నీ అస్తం ఏదో ఉంటుంది, అందుకే ఇలా బరి తెగించి మాట్లాడుతున్నావు అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాని. అదేంటి అలా మాట్లాడుతున్నావు స్వప్న అనగానే అవును మరి ఇంట్లో అందరూ కావ్యని తీసుకురామని రాజ్కి చెప్తూ ఉంటే రాజ్ ఈ మధ్య కొంచెం మారుతూ ఉంటే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఇంకా ఎక్కువ చేసావంటే ఏదో నువ్వే చేసావని తవ్వకాలు తవ్వాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పి ఇక స్వప్న అంటుంది. ఇక మొత్తానికైతే కావ్య నేను ఒక చిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నానే, వాళ్ళకి డిజైన్స్ ఇస్తున్నాను, ఆ డిజైన్స్ అన్నీ కూడా ఇచ్చాను, కానీ అసలైన డిజైన్ నా దగ్గరే ఉంది, ఆ డిజైన్ తీసుకొని ఇవ్వడానికే వచ్చాను అని చెప్పి అనగానే ఇక రాజు అయితే వెరనట్టే ఉంటాడు, కానీ పక్కన ఒక కన్నేసి ఒక చెయ్యేసి చెవ్వేసి వింటూ ఉంటాడు. డిజైన్స్ వేసిందంట, ఎవరికో ఇచ్చిందంట, పెద్ద డిజైనర్ అండి బయలుదేరింది అని చెప్పి ఇక రాజ్ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే కావ్య స్వప్నక్క 1 మినిట్ నేను మళ్ళా వస్తానని చెప్పి ఇక ఎక్కడున్నారబ్బా అని చెప్పి ఇక వెతుకుతూ ఉంటుంది. చిన్న ఆఫీస్ అయినా మెయిన్ కార్ అయితే ఇటువైపే వచ్చింది, ఇక్కడే ఆగింది, కార్ నెంబర్ కరెక్టే, మరి వీళ్ళెవరబ్బా అని చెప్పి ఓనర్ పేరు ఏంటి అని చెప్పి ఇక సెర్చ్ చేస్తూ ఉంటుంది కావ్య. ఇక మొత్తానికైతే కావ్య వెతుకులాడుతూ ఉండగా ఎంతలోనే అనామిక అలాగే ఇక సామంతు ఇద్దరు కూడా రాజ్కి ఎదురుగా వస్తారు. ఎదురుగా వచ్చి మనసులో ఆల్రెడీ సబ్మిట్ చేసి రావటం వల్ల సామంత్ తెగరెచ్చిపోతాడు. ఇదిగో మొత్తానికి నువ్వు అనుకున్నట్టు నెంబర్ 1 పొజిషన్లో నువ్వు ఉండడానికి అస్సలు వీలు లేదని డిక్లరేషన్ వస్తుంది, త్వరలోనే నీ ఆఫీసు అంతరించిపోతుంది, ప్రతి చోట సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీనే జెండా ఎగరేస్తుంది జాగ్రత్త అని చెప్పి ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సామంత్ అయితే రాజ్కి. ఎందుకంటే ఆల్రెడీ సబ్మిట్ చేసినప్పుడు అందరూ సబ్మిట్ చేసిన డిజైన్స్ అన్నీ కూడా ఇక అక్కడ పెట్టడం వల్ల కంపెనీకి సంబంధించిన పేరు తన డిజైన్స్ అన్నీ కూడా అక్కడ అందరికీ వీలుగా ఉన్నట్టు కనబడేలాగా ఇక పెడతారు, కాబట్టి రాజ్ పెట్టిన డిజైన్ ఇక అంతగా బాగోదు కాబట్టి ఆకర్షించదు, కాబట్టి వాళ్ళిద్దరూ కూడా మనసులో అనుకుంటారు ఈసారి ఖచ్చితంగా మనకే అవార్డు దక్కుతుందని ఇక విర్రవీగిపోతూ రాజుని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక స్వప్న అలాగే రాజ్ రుద్రాని ముగ్గురు ఉంటారు. రాజ్ అయితే పగటి కలలు కనొద్దు, ఇల్లు అలగ్గానే పండగ కాదు, ఇంకా అవార్డు మీదే అన్నట్టుగా రెచ్చిపోతున్నావేంటి, అవార్డు ఫంక్షన్కి ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు వరకు నోరు అదుపులో పెట్టుకొని ఉండు సామంత్ అని చెప్పి రాజ్ ఇక మనసులో ఒకవైపు తన డిజైన్ బాగోలేదని తెలిసినా కూడా ఏమీ అనలేక ఇక మొత్తానికైతే కావ్య డిజైన్ తీసుకొని ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మొత్తానికి రాజ్తో అనామిక సామంత్ ఇద్దరు కూడా ఈ విధంగా మాట్లాడడం దూరం నుంచి గమనిస్తుంది. సామంత్ చాలా వెర్రవిగిపోతూ మాట్లాడుతూ ఉంటాడు.
రాజ్ ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. ఒకవైపుకి ఇక రాజ్ రాగానే ఇదేంటి ఈ అనామిక ఈ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళతో ఇక టచ్అప్ అయి ఉంది. అయినా ఈ అనామికకి ఇక కొత్త బాయ్ ఫ్రెండ్లా ఉన్నాడు ఈ సామంత్. తెగ రెచ్చిపోతున్నారు. ఎంతైనా ఆ కంపెనీ విలువల గురించి ఆ కంపెనీ ఏ రకంగా ఉందో చెప్పాలని ఎన్నోసార్లు ట్రై చేశాను. కానీ ఆస్తులు నీకు ఎక్కువైపోయాయి, అంతస్తులు ఎక్కువైపోయాయి, మా మమ్మీని వదిలి నువ్వు ఎందుకు కంపెనీకి వెళ్ళావని తిరిగేసి నన్నే అందరి ముందు అవమానంగా మాట్లాడారు. ఇప్పుడేమో ఈయన తలదించుకుని ఇక సైలెంట్ అయిపోయారు. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కావ్య ఇక సైలెంట్గా గమనిస్తూ ఉంటుంది. కావ్యకి ఏమీ అర్థం కాదు. నేను కరెక్ట్గానే రూట్ క్లియర్ చేసుకునే వచ్చాను. డిజైన్స్ సబ్మిట్ చేసింది ఎవరబ్బా? మన డిజైన్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి కదా, ఎవరు ఏ సబ్మిట్ చేశారో మనం ఆ డిజైన్స్ చూడొచ్చు కదా అని చెప్పి ఇక వెంటనే ఎంక్వైరీ వైపు వెళ్తుంది. అక్కడ అందరి డిజైన్స్ వాళ్ళ కంపెనీ పేర్లు వివరాలు అన్నీ కూడా ఇక కింద సబ్మిట్ చేసుంటాయి. దూరం నుంచి ఇక కావ్య డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి. కావ్య వేసిన డిజైన్స్ ఇక ఒక్కసారిగా కావ్య చూసుకొని కింద సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పి ఇక సామంత్ పేరు అలాగే అనామిక పేరు మెన్షన్ అయి ఉంటుంది. దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య. ఇదేంటి, వీళ్ళకి నేను డిజైన్స్ ఇచ్చానా? అది కూడా మా కంపెనీ మీద ఆపోజిట్ కంపెనీకి నేను డిజైన్స్ ఇచ్చానా? ఏదో జరుగుతుంది. ఇదేదో కట్టుగానే ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఏమీ తెలియనట్టుగా నేను వ్యవహరించాలి. అసలు జరిగిందేంటో తెలుసుకోవాలి. ఇంకా 4 గంటల టైం వ్యవధి ఉంది కాబట్టి ఈ అనామిక కంపెనీ వాళ్ళకి నేను ఎలా డిజైన్స్ ఇచ్చాను? నేను ఇచ్చింది ఇక మేనేజర్, వేరే మేనేజర్కి. ఆయన ఇక ఇక్కడికి ఎలా వచ్చాడు, ఇక్కడ కనబడకపోవడం ఏంటి అని ఇక వెంటనే కావ్య అనామికకి అలాగే సామంత్కి కనబడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారా అన్నది ఇక తెలుసుకోవడానికి చిన్న ముసుగు లాంటిది వేసుకుంటుంది. ఇక కావ్య అక్కడ కనబడకపోయేసరికి రాజ్ మొత్తం కూడా చూస్తాడు. ఏంటి, ఆవిడ గారు కనిపించట్లేదు అని చెప్పి స్వప్న అడగగానే, ఏమో రాజ్ ఇందాక కనబడింది అనగానే, ఆవిడ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఏమో అనగానే, డిజైన్స్ ఎవరికో గీసిందంట, ఆ డిజైన్స్ వాళ్ళకి సబ్మిట్ చేయడానికి వచ్చిందంట. తన దగ్గర చాలా పెద్ద డిజైన్ ఒకటి వాళ్ళకి ఇవ్వడం మర్చిపోయిందంట, అందుకే ఇవ్వడానికి వచ్చానని చెప్పింది రాజ్ అని చెప్పగానే రాజ్ ఇక కళావతి ఎక్కడుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇక కావ్య బుర్కా లాంటిది వేసుకొని ఎవరైతే అనామిక అలాగే సామంత్ ఏ రకంగా కావ్యని మోసం చేశారో వాళ్ళ ఆఫీస్కి వచ్చేలాగా చేశారో తెలుసుకోవాలని ఇక వెనకాలే ఫాలో అవుతుంది. మొత్తానికి ఇక కొంత బ్రేక్ టైం ఉండటం వల్ల ఒక దగ్గర కూర్చొని కాఫీ అలాగే ఇక స్నాక్స్ తిందామని ఇక మధ్యలో చిన్న కార్నర్ బిట్ దగ్గర కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనామిక అలాగే సామంత్. అసలు మనం ఊహించినట్టుగా జరుగుతుంది. మొత్తానికి ఇక రాజ్ మొహం చూసావా ఏ రకంగా? కొంచెం ఇంకా నువ్వు కొంచెం మాట్లాడితే ఏడుపు ఒక్కటే తక్కువ రాజ్కి అని చెప్పి ఎగతాళిగా అంటూ ఉంటుంది. సామంత్ అంటాడు, అవును మరి ఏడవలసిందే. ఇంట్లో అంత మంచి డిజైన్స్ వేసే భార్యని వదిలిపెట్టేసి ఇప్పుడు ఏకంగా ఏదో చిన్న 4 పిచ్చి గీతలు గీసేసి అక్కడ డిజైనర్గా పెట్టాడు. అసలు కనీసం 2వ స్థానం కాదు కదా, లాస్ట్ 10వ స్థానం కూడా రాకపోవచ్చు రాజ్కి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు దూరం నుంచి అటుగా వెళ్తున్న రాజ్ కూడా వింటాడు. ఇక అనామిక అయితే, అయ్యో నీకేం తెలుసు సామంత్, ఆ ఇంట్లో అంతా ఆపోజిట్. మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగా, చెడ్డవాళ్ళని మంచి వాళ్ళుగా క్రియేటివిటీ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా నిజం చెప్పాలంటే ఆ దుగ్గిరాల కుటుంబంలో కావ్య ఎప్పుడు కూడా కంపెనీ గురించి, ఆ ఇంటి వాళ్ళ గురించి తన జీవితాన్ని సంవత్సర కాలం పటుకు ఇక వాళ్ళ ఇంట్లోనే ఉంది అంటే నువ్వు నమ్మగలవా అనగానే, అవునా అనామిక, నిజంగా గ్రేట్. అలాంటి అమ్మాయిలు ఈ కాలంలో కూడా ఉంటున్నారా? నువ్వేమో కొంచెం కూడా సహనం లేకుండా మీ ఆయన కష్టపడట్లేదని నెపం పెట్టుకొని డైవర్స్ కూడా ఇచ్చావు. అలాంటిది ఆ కావ్య అంత సహనంగా ఓర్పుగా ఎలా ఉంటుంది ఆ రాజ్తో అని చెప్పి అనగానే, అలా కావ్యలాగా ఉండటం మన వల్ల కాదు. మనం ఎప్పుడు కూడా అడ్డదారిలో పైకి రావడమే నా ధ్యేయం. అయినా ఇప్పుడు జరిగేది కూడా అదే కదా. నువ్వేదో ఉత్తముళ్ళగా మాట్లాడుతున్నావు సామంత్ అనగానే, ఐడియా ఇచ్చింది నువ్వే కదా అనామిక అనగానే ఎంతలోనే ఇక గబా రాహుల్ వస్తాడు. ఎక్కడున్నారా అని చెప్పి మొత్తం వెతుకుతున్నా, ఎక్కడ ఉన్నారా అని చెప్పి అనగానే, ఏ రాహుల్ ఏంటి
ఎందుకు వెతుకుతున్నావు అని చెప్పి అనామిక అనగానే, అవును మరి వెతకపోతే ఎలాగా, అందరి దగ్గర మీరిద్దరూ ఇక భార్యాభర్తల్లాగా వ్యవహరిస్తున్న సంగతి రాజు వాళ్ళకి ఇప్పుడే కదా తెలుసు అనగానే, రాజు కానీ ఇక ఎవరైనా కానీ ఎవరు చూసినా ప్రాబ్లం లేదు, ఒక్క కావ్య నన్ను చూస్తే తప్ప, కావ్య సామంత్ మా ఇద్దరిని చూసిందంటే ఖచ్చితంగా కావ్య తెలియగలది, ఏదో జరుగుతుందని ఇక వెనకే వచ్చి తెలుసుకుంటుంది అని చెప్పి అనామిక అనగానే, ఇంతలో రుద్రాణి కూడా ఇక మొత్తానికి అక్కడికి వస్తుంది. ఇక ముగ్గురు హాయిఫై ఇచ్చుకుంటూ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగబోతుంది. ఈరోజు జరిగేది మొత్తానికి రాజ్ పతనం. అవార్డు రాజు చేతుల మీద నుంచి జారిపోయి సామంత్ చేతికి చేరుకుంటుంది. దాంతో ఇక బాగా ఫీల్ అవుతాడు. కావ్య వల్లే ఇదంతా జరిగిందని ఇంట్లో అందరి ముందు నేను రెచ్చగొడతాను. ఎందుకంటే కంపెనీకి వెళ్ళాల్సిన రాజ్ ఇక కావ్య మూలంగానే వెళ్ళలేకపోయాడని, కావ్య కళ్యాణ్ విషయంలో ఇంటికి తీసుకురాకుండా బయటే ఉండేలాగా చేసిందని, అటు తిప్పి ఎటు తిప్పినా రాజ్ మనసులో పూర్తిగా శాశ్వతంగా కావ్య ముద్రని చెరిపేసేలాగా నేను చేస్తాను అనగానే, నువ్వు ఏమైనా చేస్తావు మమ్మీ, ఇంట్లో అత్త విషయంలోనే మనం ఏకంగా ట్యాబ్లెట్స్ మార్చి చంపడానికి ప్రయత్నించే వాళ్ళం, ఇదొక లెక్క, కావ్యని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి ఏమన్నా చేస్తానరా, ఎందుకంటే కావ్య ఇంట్లో ఉంటే ఆ దుగ్గిరాల కుటుంబం కావ్య మాట వింటుంది, నన్ను మూల కూర్చోబెడుతుంది అని చెప్పి ఇక మొత్తానికైతే వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకున్నట్టుగానే కావ్య మొత్తం కూడా వినేస్తుంది. రుద్రాణి, రాహుల్, ఇక అనామిక, సామంత్ మాట్లాడుకున్న నలుగురు మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక సెల్ నెంబర్ నుంచి తనకి ఫేక్ కాల్ రావడం, ఆ ఫేక్ కాల్కి తను వెళ్ళడం, అక్కడి నుంచి ఇంటికి వచ్చే లోపల అపర్ణ అత్తయ్య ఇక హాస్పిటల్ పాలవడం, ఇదంతా ఒక్కసారిగా సినిమాని గుర్తు తెచ్చుకుంటుంది. ఇక రాహుల్ అయితే నవ్వుకుంటూ, మొత్తానికైతే మనం చేసింది ఎవరు కనిపెట్టలేరు, ఏ రోజు కూడా రాజ్ ఇక కావ్యని నమ్మడం అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. ఇక కావ్య అయితే చాలా కోపంతో, మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు, తిన్నింటి వాసాలనే లెక్క పెడుతున్నారు అంటే మీరు ఎంతటికి సంస్కారవంతులో ఇప్పుడు అర్థమవుతుంది, మీ సంస్కారానికి నా ప్రతి నమస్కారంగా నేను ఏం చేయాలనుకుంటున్నానో అదే చేస్తాను, ఈ రోజుతో మీకు ఇక లాస్ట్ డే, ఇక మీరు దుగ్గిరాల ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోయినట్టే అని చెప్పి కావ్య ఇక చేతిలో ఉన్న సెల్ ఫోన్తో ఆ నలుగురు హాయిఫై ఇచ్చుకొని మాట్లాడుతున్న దగ్గర నుంచి మొత్తం కూడా రికార్డ్ చేసి పెట్టుకుంటుంది కావ్య. ఇక మొత్తానికైతే కావ్య దగ్గర ఒక ఆయుధం అయితే దొరుకుతుంది. ఇక ఈ నలుగురు బండారాన్ని ఇక బట్టబాలు చేసే టైం ఆసన్నమైందని వెళ్ళబోతూ ఉండగా ఇక రాజ్ ఇక పక్కన ఒక దగ్గర దిగులుగా కూర్చుని ఉంటాడు. ఇక ఇంతలోనే స్వప్న ఎక్కడున్నాడు అని చెప్పి తిరుగుతూ ఉంటే, స్వప్నక్క అని చెప్పి కావ్య వస్తుంది. ఏంటి, ఏమైంది, నువ్వు వెళ్ళిపోయావేమో అనుకున్నా, ఏంటి కావ్య ఈ గురక అనగానే, ఇది వేసుకోవడం బట్టే ఇప్పుడు అసలు నిజస్వరూపాలు బయటపడాయి అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావు కావ్య అనగానే, ఇప్పుడు నిజానికి అందరి దృష్ట్యా అందరం బాగానే ఉన్నాం, నువ్వు కడుపుతో ఉన్నావు, కానీ చెప్పక తప్పట్లేదు, నిజానికి మా అత్తయ్య చావు బతుకులు అవడానికి ఎవరో కారణం కాదు, నీ భర్త రాహుల్ అని చెప్పి అంటుంది కావ్య. ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు కావ్య అనగానే, నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా, వీడికి బుద్ధి లేదు, వాడు మారడు, వాడు మారేలాగా ఏదో ఒకటి చేస్తే బాగుండు, ఆ దేవుడి దయ వల్ల వాడికి బుద్ధి రావాలి అని చెప్పి నువ్వు చాలాసార్లు అంటూ ఉన్నావు, నిజానికి ఆ మాటలు నిజమైతే ఈ వీడియో చేసినాక నువ్వే రాహుల్ మార్పు కోరుకున్న దానివైతే ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో అక్క అని చెప్పి ఇక వీడియోని చూపిస్తుంది కావ్య. ఒక్కసారిగా స్వప్న చూసి దెబ్బకి కుప్పగూలిపోతుంది. ఏంటి, అపర్ణ అంటేని చంపాలనుకున్నాడా ఈ నీచుడు, అది తిరగేసి ఆ విషయంలో నిన్ను ఇక బయటికి గెంటేలాగా తల్లి కొడుకులు ఇద్దరూ డ్రామా ప్లే చేశారా, మొత్తానికి వీళ్ళిద్దరూ ఈ పని చేస్తూనే మళ్ళా నీ సహకారం తీసుకొని రాజ్ కంపెనీని కింద పడేలాగా చూసారా, ఈ నలుగురు కుట్రని ఇక చూస్తుంటే కడుపు రగిలిపోతుంది కావ్య. ఇప్పుడే ఇది రాజ్కెళ్ళి చూపిస్తాను, ఆ రాహుల్ గారిని ఇక పోలీసులతో పట్టించి వాడికి జీవితాంతం బుద్ధి వచ్చేలాగా చేయాలి పద అనగానే, నిజం చెప్పక్క,
నీ మనస్ఫూర్తిగా నువ్వు రాహుల్ని పోలీసులకు పట్టించడానికి నీ మనసు ఒప్పుకుంటుందా? నువ్వు కడుపుతో ఉన్నావు, రేపొద్దున్న ఇక నీకు పిల్లలు పుట్టితే నా నాన్న ఎక్కడా అని చెప్పి అడిగితే ఏం చెప్తావు అని చెప్పనగానే, అయ్యో కావ్య, నేను నీ అంత సెంటిమెంటల్ ఫూల్ని కాదే, అయినా నా కడుపులో ఉన్న నా బిడ్డ బయటకు వచ్చి నాన్న ఎక్కడా అనేంతవరకు రాహుల్ ఇక జైల్లోనే ఉంటాడా? ఖచ్చితంగా మారుతాడు. తల్లి కరెక్ట్గా పెంచితే కరెక్ట్గా పెరిగేవాడు. తల్లి అడ్డగోళంగా పెంచేసరికి వాడు ఈ రకంగా తయారయ్యాడు. ఒకవేళ వాడికి నిజంగానే బుద్ధొచ్చి జైల్లో ఉండి చిప్పకుడు తిని ఇక వాడికి మనుషుల విలువ మనసుల విలువ తెలిసొస్తే అంతే చాలు. లేదంటే నా బిడ్డకి తండ్రే లేడని చెప్పుకుంటాను, నేను ఒక్కదాన్నే బ్రతకగలను అని చెప్పి స్వప్నకళ చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఇక లేట్ చేసే కొద్దీ లేట్ అయిపోతూ ఉంటుంది. పద ఇప్పుడే రాజ్కి చూపిద్దాం అని చెప్పి దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక కావ్య ఆగు అని చెప్పి ఇక ఒక్కసారిగా వెనక్కి వెళ్తుంది. ఏంటి అనగానే, ఒక్క నిమిషం, మనం ఫస్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ చేయాలక్క. డిజైన్స్ని ఇక వాళ్ళు నా డిజైన్స్ని వాళ్ళ పేరు మీదుగా అక్కడ సబ్మిట్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు మా కంపెనీ మీద గెలవాలని నన్నే ఇక ఆయుధంలాగా వాడారు. కాబట్టి నేను వాళ్ళకి ఏ రకంగా దిమ్మ తిరిగే షాక్ ఇస్తానో చూడు అని చెప్పి తన దగ్గర ఉన్న చాలా అందమైన డిజైన్ని, అందరూ అట్రాక్ట్ అయ్యే మిడిల్ క్లాసు, లో క్లాసు, హై క్లాస్ వాళ్ళకి నచ్చే డిజైన్ని ఇక తీసుకెళ్ళి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇక సబ్మిట్ చేస్తుంది. దానికి సంబంధించిన ఇక డిజైన్ని అక్కడ సబ్మిట్ చేయకుండా ఇక లాస్ట్ మినిట్లో అందినందువల్ల పైన డిస్ప్లేలో పెట్టకుండా లోపలే పెడతారు, ఒక కాపీ ఉండటం వల్ల. ఇక పద స్వప్నక్క, దేవుడే ఉన్నాడు, మా కంపెనీని ఇక ఆ దేవుడే గెలిపిస్తాడు, అవార్డ్ మా వారికే రావాలి అని చెప్పి నా మనసులో దండం పెట్టుకొని ఇక కావ్య వస్తుంది. ఈ లోపలే ఇక చివరి మినిట్లో కావ్య ఇచ్చిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేసి అనౌన్స్మెంట్ చేయాలని ఇక అక్కడ ఉన్న మేనేజర్లు అందరూ కూడా అన్ని డిజైన్స్ని ఇక బాగా గమనించి జడ్జిమెంట్ వస్తుంది. ఆ జడ్జిమెంట్లో ఫస్ట్ ఒక 10 కంపెనీలకి తగ్గ 5 కంపెనీలకి సెలెక్ట్ చేస్తారు. రెండో రౌండ్లో, మూడో రౌండ్లో వచ్చి 4 కంపెనీలు, అలా ఒక్కొక్క రౌండ్కి ఫైనల్గా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇక ఫైనల్ లిస్ట్లో చేరుకుంటుంది. ఇక స్వరాజ్ అయితే సామంత్ అయితే మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. కావ్య వేసిన డిజైన్స్ వల్ల మనకి అవార్డు రాబోతుంది డార్లింగ్ అని చెప్పి ఇద్దరు కూడా మురిసిపోతూ ఉంటారు. దూరం నుంచి రాహుల్ అలాగే రుద్రాణి కూడా ఒకవైపు నుంచి రాజ్ ఓటమిని కోరుకుంటూ ఉంటారు. ఇక మొత్తానికైతే రాజ్ తన మనసుని తను కంట్రోల్ చేసుకుంటూ ఫైనల్ జడ్జిమెంట్ వరకు ఇక ఆగలేక, శృతి మీరు ఇక్కడే ఉండి ఏ విషయాలు జరుగుతాయో నాకు చెప్పండి, నా మనసు బాగోలేదు అని చెప్పి రాజ్ వెళ్ళిపోతూ ఉంటే అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. కళ్ళు వెంట నీళ్ళు వస్తాయి రాజ్కైతే. ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో వచ్చింది. ఆ డిజైన్ని మేము సెలెక్ట్ చేసాము, అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము స్టేజ్ మీదకి వచ్చి అని చెప్పి అనగానే రాజ్ నిజంగానే షాక్ అయిపోతాడు. తను వేసిన డిజైన్కి ఎంత బాగా ఆదరించారా అని చెప్పి అనుమానంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే కావ్య కనిపిస్తుంది ఎదురుగా. కావ్యం చూసి కళావతి అని చెప్పి అనగానే, అవునండి మనమే గెలిచాం, మీరే గెలిచారండి, మీరు ఎప్పుడు కింద పడకూడదని నా తాపత్రయం అంతా. ఈరోజు ఈ అనౌన్స్మెంట్లో ఎవరు గెలిచారు, ఎవరు డిజైన్ వల్ల గెలిచారు అన్నది పక్కన పెడితే, మీరు మీ అమ్మ మీద ప్రేమతో నన్ను ఇంట్లో అందరి ముందు అవమానించారని బాధతో బయటకు అడుగు పెట్టాను, కానీ మీరు ఎప్పుడూ మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళ ముందుంటానండి అని చెప్పి ఇక చెప్పగానే రాజ్ మొత్తం మర్చిపోతాడు. కళావతి అని చెప్పి అందరి ముందు కళావతి 2 చేతులు పట్టుకోగానే ఇక అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. రాసిక కళావతి పద మన ఇద్దరము కలిపి అవార్డు తీసుకుంటే అమ్మాయి మొత్తం టీవీలో చూసి సంతోషపడుతుంది, జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పి ఇక అవార్డు తీసుకోవడానికి కావ్యని తీసుకొని వెళ్ళగానే అక్కడ ఇక కావ్య వేసిన డిజైన్ పెద్దగా డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. ఆ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి రాజ్ వాళ్ళని అందరూ కూడా అడుగుతూ ఉంటే రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంత మంచి డిజైన్
అది నేను గీసానా, నేను గీసింది ఇది కాదు కదా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే అప్పుడు కావ్య చెప్తుంది ఆ డిజైన్ కోసం వివరించి, ఇది ఒక్క హై క్లాస్ వాళ్ళకే కాదు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అనువుగా ఉంటుంది. దాని వెయిట్ చాలా వెయిట్లెస్గా చేసుకోవచ్చు. దానిలో స్టోన్స్ బదులు మనం డైమండ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆ ప్లేస్లో కలర్స్ రాళ్ళు పెట్టుకోవచ్చు. ఎవరి జాతకం ప్రకారం వాళ్ళకి సంబంధించిన ఆ రాళ్ళు పెట్టుకోవచ్చని చాలా గొప్పగా ఆ ఆర్నమెంట్ వివరించేసరికి అందరూ కూడా చెవులు రెక్కరెళ్ళిపోయేలాగా క్లాప్స్ కొడుతూ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి చాలా గొప్పగా జయజయలు పలుకుతూ ఉంటారు. దెబ్బకి స్టన్ అయిపోతుంది అనామిక, అలాగే సామంత్ ఇద్దరు కూడా కుళ్ళి కుసించిపోతూ, అసలు ఏం జరిగింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది బేబీ, మనం వేసిన డిజైన్స్ కావ్య ఇచ్చింది, కావ్య వేసిన డిజైన్ కంటే కూడా గొప్పగా మళ్ళా కావ్య వేసి చెప్తుంది, కావ్య మన వెనక నుండి మన గొయ్యి తీసిందా ఏంటి అనగానే రాజ్కి ఏమి అర్థం కాదు. కళావతి అనగానే, ఏమండి మీరు నిజానికి మీ మనసులో ఏమీ లేదు, కోపంతో అత్తయ్య గారికి జరిగిన విషయంలో బాధతో ఏదో 4 మాటలు అన్నారు తప్పించి వెనక జరిగే రాజకీయం గురించి మీకు తెలియదు. అసలు వెనక ఏం జరిగిందో నా నోటితో కంటే చూపించడమే మంచిదని అనుకున్నాను. అందుకే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనుకున్నాను అని చెప్పి వీడియోని చూపిస్తుంది. దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది రాజ్కి. రుద్రాణి, రాహుల్, అనామిక, స్వరాజ్ మాట్లాడుకున్న మాటలు, వాళ్ళు మాట్లాడుకొని అపర్ణ విషయంలోనూ కావ్య విషయంలోనూ ఏ రకంగా కుట్ర చేశారన్నది స్పష్టంగా అర్థమైపోతుంది. ఒక్కసారిగా అందరూ కూడా దగ్గరికి రాబోతుంటే ఫాస్ట్గా రాజ్ ఒక్కసారిగా ముందుకు వచ్చి రాహుల్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. రుద్రాణి ఒక్కసారిగా, ఏంటి రాహుల్ నిన్నేరా పిలుస్తున్నాడు, ఏంటి ఏమైంది అనగానే కాలర్ పట్టుకొని 2 చెంపలు చెల్లు అని వాయిస్తాడు. ఏమైంది రాజ్, నా కొడుకుని ఎందుకు కొడుతున్నావు అని చెప్పి నలుగురిలో అవమానంగా ఫీల్ అవుతూ ఉంటుంది రుద్రాణి. చెయ్యి చివరి వరకు ఎత్తుకొచ్చి, ఆడదానివి అంతలోనూ అత్త స్థానంలో ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావు. అసలు నువ్వు నీ కొడుకు మా ఇంట్లో ఉంటూ మా తిండి తింటూ మా చావునే కోరుకున్న మీ ఇద్దరిని ఏం చేసినా పాపం లేదు. కావ్యని అందరి ముందు అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసి కావ్య చేతే నన్ను కింద పడేలాగా చూడాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ రోజుతో అయిపోయిందని అనుకుంటున్నారేమో. నా భార్య నాతో ఉన్నంత వరకు నా పతనానికి నాకు పతనం లేనే లేదు అని చెప్పి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. పోలీసులు ఒక్క నిమిషంలోనే వచ్చి రాహుల్ చేసిన పనికి రుద్రానికి ఇద్దరికి కూడా అరెస్ట్ చేస్తారు. అనామిక, సామంత్ ఇద్దరు కూడా మెల్లగా వెళ్ళబోతుంటే ఆగండి అని చెప్పి చిటికలు వేస్తుంది కావ్య. అనామిక చూసేసరికి, ఏంటి అనామిక, నా మరిదిని లవ్లోకి దించి ప్రేమ వరకు తీసుకొచ్చి పెళ్లి చేసుకొని నీ చేతి నిండా నీకు డబ్బులు రాలేదని నా మరిది మీద నిందలు వేసి వేరొకతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటూ చివరాఖరికి